ప్రతి సంవత్సరం వడియాలు పెట్టేటప్పుడు గుమ్మడికాయ వడియాలు ఇలా ముక్కలు కోసి పెట్టేవారమనమాట. ముక్కలు కోసి పెట్టడం ఎందుకు, ఈసారి తురిమేసి పెడదామని పెట్టాను. ఇవైతే కొంచెం వడియాలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ షేప్ మాత్రం కొంచెం ఫ్లాప్ అయిందనమాట. అది ఏమైందో లాస్ట్లో చూపిస్తాను మీకు. ఒక గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసేయండి. ఫస్ట్ ముక్కల కింద కట్ చేసుకుంటే తురమడానికి బాగుంటుంది. ఎందుకంటే ముక్కలు కోయడం చాలా పని, కోసి 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 చాలాసేపు కొయ్యాలన్నమాట. అందుకనేసి నేను తురిమితే ఈజీ అయిపోతుందని. దీన్ని మొత్తం ఒక క్లాత్లో వేసేసుకుని గట్టిగా పిండేసి మంచిగా మూట కట్టేసి వాటర్ అంతా పోయేంత వరకు దీనిపైన బరువు ఎత్తేసి నైట్ అంతా ఉంచేసేయాలండి. అప్పుడే వాటర్ అనేది మొత్తం పోతుంది. ఈ తురుమంతా 4 కప్పులు అయింది. 4 కప్పులకి 1 కప్పు మినపిండి అయితే సరిపోతుంది. ఈ విధంగా బరువు ఎత్తేసేయాలండి. బరువు ఎత్తేసిన తర్వాత ఒక కప్పు వరకు మినపప్పు నానబెట్టుకోవాలి. నైటే నానబెట్టేసుకుంటే పొద్దున్న వరకు నానిపోతుంది కాబట్టి మనం పప్పు అనేది రుబ్బేసుకుంటే వడియాలు పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ పెట్టేసుకుంటే ఎండ అనేది మనకు తగలకుండా ఉంటుంది. వాటర్ అనేది చాలా తక్కువ వేసి పిండి గట్టిగా రుబ్బుకోవాలి. ఆ పిండి నలుగుతూ ఉంటుంది. ఈ లోపల కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. పప్పు అయితే నలిగిపోయింది కదా, ఒక బేషన్లోకి ఎత్తేసేయండి. ఇది తర్వాత మనం రాత్రి మూట కట్టి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ తురుముని ఒక బేషన్లో వేసేసుకోండి. వాటర్ అయితే పూర్తిగా పోలేదు, అదే ప్రాబ్లం అయింది. వాటర్ ఇంకా కొంచెం బరువు ఎత్తితే బాగా పోదును. కొంచెం లైట్గా వాటరే ఉంది. పప్పు అయితే గట్టిగానే రుబ్బాను, కానీ కొంచెం వాటర్ ఉందన్నమాట. దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలిపి 2 నిమిషాలు బాగా బీట్ చేస్తే కొంచెం పిండి అనేది ఫోమ్లా వచ్చి వడియాలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట. చూపిస్తున్న విధంగా బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి వడియాలు. పెట్టేటప్పుడు బాగానే ఉన్నాయి, కానీ అవి ఎండేటప్పటికి మాత్రం కొంచెం ఫ్లాట్గా అయినాయి. అంటే ముక్కలు కోస్తే బాగా నగదును, ముక్కలు కోస్తే అలాగా నుంచుంటాయి ముక్కలు అనేవి. ఇది మొత్తం తురుము కాబట్టి కొంచెం ఫ్లాప్ అయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తురమడం కంటే ముక్కలు కోయడమే బెటర్ అనిపించింది అనమాట. తర్వాత ఏదేమైనా కానీ ఒక ప్రయత్నం అయితే చేసాం మనము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి వడియాలు. ఫుల్ ఎండ కాస్తుంది. 8 o'clockకే మస్తు ఎండ పడుతుంది ఈరోజు. బాగా ఎండిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ తీసేస్తే రావన్నమాట. బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ వేస్తే మంచి ఈజీగా వచ్చేస్తాయి వడియాలు అనేవి. మంచిగా వడియాలన్నీ తీసేసుకుని మళ్ళీ ఒక రోజంతా ఎండలో పెట్టండి. అప్పుడు ఏదైనా పచ్చి ఉంటే కూడా పోతుంది. వడియాలు అనేవి ఇలా వచ్చినాయి కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పప్పుచారులో నంచుకుని తినేద్దాం రండి. వడియాలు కొన్ని తీసుకుని బాగా ఆయిల్ వేడైన తర్వాత వేయించేసుకోండి. వేయించిన వడియాలన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుని అన్నంలో పప్పుచారు వేసుకుని వడియాలు నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిండి అనేది కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. అది వాటర్ అంతా పోయేలాగా బరువు ఎత్తాలి, అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.